అసలు నేను ఫీల్డింగ్ పెడితే మిస్ కాకూడదే, ఇలా ఎందుకు జరిగింది? కిలో ఉల్లిపాయలు బాబు. వేడి పడింది. పెద్దమ్మా థ్యాంక్స్. ఇదిగో డీసీపీ, అన్ని హాస్పిటల్ దగ్గర కాపలా పెట్టండి. కడుపులో విషం పూసిన కత్తి దిగిన కుర్రోడు ఒకడు వైద్యానికి వస్తాడు. వాడే మీకు నాకు కావలసిన సీతారాం. చూడండిరా, మళ్ళీ చూసి సిగ్గు తెచ్చుకోండిరా. దున్నపోతలాగున్నారు, ఒక్కడిని చంపలేకపోయారు. మీరంతా కలిసి చేయలేని పని మళ్ళీ ఒక్కటే చేసింది. మీరంతా మగాళ్ళంటారా? మిస్టర్ నరేంద్ర, సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి వెంటనే పోలీసులు పంపించండి. ఏమైంది సార్? ఇప్పుడే సీతారాం గారి కడుపులో కత్తి దిగింది. మీకెలా తెలుసు? ఖచ్చితంగా వాడు ఏదో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తాడు. మీకెలా తెలుసు సార్? తెలుసని చెప్తున్నాగా, వెళ్ళండి. మీకెలా తెలుసు సార్? తెలుసు. నేను ఒక డీసీపీని, నువ్వు నా సబార్డినేట్వి. ఒక సుపీరియర్ ఆఫీసర్ ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి బయటపడితే కదరా ఎవరికైనా తెలిసేది. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత లంచం తీసుకున్నావో చెప్పనా? మెయిన్ బజార్ లో ఉన్న బట్టల కొట్టోడు మీ ఆవిడికి చీరలు పంపిస్తే వాడి షాప్ ముందున్న వన్ వే తీసేస్తావా? మినిస్టర్ డబ్బులు ఇస్తే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తావా? నీకు ముందే రేట్ ఫిక్స్ చేస్తే సిటీలో ఎలాంటి మర్డర్ కైనా పర్మిషన్ ఇచ్చేస్తావా? అసలు పోలీసులే బాగుంటే జనానికి ఎందుకురా ఇన్ని కష్టాలు? మన పోలీస్ డిపార్ట్మెంట్ విలువ తగ్గడానికి నీలాంటి ఎదవలే కారణం. నిజం చెప్పావో బతుకుతావు, లేకపోతే చస్తావు. ఇదంతా ముందే చెప్పుంటే ఇలా ఎలాడేవాడివి కాదు కదా. వీళ్ళంతా నా మనుషులు, మంచి పోలీసులు, నీలాంటి ఎదవలు కాదు. వీడిని గంటకోసారి దింపి అర గ్లాస్ గ్లూకోజ్ పోయండి. కేసు తేలేంత వరకు వీడి చావకూడదు. ఒకసారి ఏమైందంటే మా బావకి ఎర్రకోక్ అంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక్ కట్టుకుని తోటలోకి వెళ్ళాను. నా పేరు రాజ్ నరేంద్ర, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్. సీతారాం కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్. ఏం దేవుడు, ఆ సీతారాం వేసేసానని పార్టీ చేసుకుంటున్నావా? వాడు చచ్చే రకం కాదు, చంపే రకం. వాడికి మంచి ఫీల్డింగ్ సెట్ చేశానని అనుకుంటున్నావేమో. వాడు నిన్నే బ్యాటింగ్ ఆడడానికి వస్తున్నాడు. ఏంటి ఆఫీసర్, భయపెట్టి డబ్బులు తీసుకెళ్దామని వచ్చావా? ఎంత కావాలి? రే పిచ్చోడా, నేను డబ్బులు తీసుకునే పోలీస్ కాదు. ఎవరో ఒకరిద్దరు లంచాలు తీసుకున్నారని మొత్తం డిపార్ట్మెంట్ ని చులకన చేయకు. పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పది. మాలో సిన్సియర్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. అసలు మేమే లేకపోతే నీలాంటి వాళ్ళ చేతుల్లో దేశం ఎప్పుడో నాశనం అయిపోయేది. మాట్లాడుతూ అవతల వాడు మీ పోలీసులు లేపినట్లు లేపుతున్నాడు. ముందు మీ వాళ్ళ సంగతి చూసుకోండి. మా సంగతి సరే గాని వాళ్ళిద్దరి గురించి నీకు తెలిసినట్లేదు. దేవుడు, వాళ్ళిద్దరూ అందరిలాగా ద్వేషంతోనో స్వార్థంతోనో ఈ మర్డర్లు చేయట్లేదు. వాళ్ళ నాన్న మీదున్న ప్రేమతో చేస్తున్నారు. దేశం మీదున్న ప్రేమతో చేస్తున్నారు. పగతో చేసేవాడిని ఆపొచ్చు గాని ప్రేమతో చేసేవాడిని ఆపలేం. ఆ సీతారాం పవర్ ఏంటో నీకు తెలీదు. వాడు తప్పకుండా నేను చంపేస్తాడు. ఒక్కవేళ వాడు మిస్ అయితే నేను నిన్ను చంపేస్తాను. సరే, అలానే కానివ్వండి. చూడండమ్మా, ఒక అబ్బాయికి కడుపులో కత్తిపోట్లతో కేసేమైనా జాయిన్ చేశారా? రాలేదండి. మేము అటువంటి కురాడు గురించి వెతుకుతున్నాం. ఒక ముసలావిడ అతన్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తుంది. నేను చెప్పిన పోలికలకి దగ్గరగా ఎటువంటి పోలికలున్నా మీరు వెంటనే ఈ బజార్ నొక్కండి. అలాగే. నన్ను చూస్తే వాళ్ళు ఇక్కడికి రారు. నేను ఆ పక్కన దాక్కుంటాను. సరే. ఓకే. ఏమైందమ్మా? ఒళ్ళంతా కాలిపోతుంది సార్. సిస్టర్,
టెంపరేచర్ చూడు. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. వెంటనే ఎమర్జెన్సీ వాడు షిఫ్ట్ చేయాలి. సెలైన్ పెట్టాం కదా, అరగంటలో టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. జ్వరం తగ్గకుండా మెడికేషన్ స్టార్ట్ చేయలేం. చూడమ్మా, నువ్వేం కంగారు పడకు, ఇది మామూలు జ్వరమే. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. క్రాక ఏందో. రామ్, ఏం బాబు ఏం చేస్తున్నావు? పెట్టేసే ఆక్సిజన్. అతనికి తెలియాలి కదా ఎవరు చంపారు. లేపోతాన్ని ఏ గుర్తుపట్టావా? నా పేరు జి సీతారాం, ఫైర్మెన్ వెంకటేశ్వర గారి అబ్బాయి. నేను ఆయన భార్యని. మీరందరూ కలిసి మా ఆయన్ని చంపేశారు. ఆ రోజు మిస్ అయ్యాం. ఈ రోజు నిన్ను చంపడానికి వచ్చాం. రామా, చంపు. వద్దు వద్దు. నీలాంటి తల్లి ప్రతి ఒక్కరింట్లో ఉండాలమ్మా. నువ్వు వేలో ఒక్కడివి ఏళ్తావు. పోయిరా. లేకపోతే ఏంటి, పెద్ద పెద్ద నాయకులు పెద్ద మనుషులు వచ్చి మనలో చేరిపోతా ఉంటే ఇదేంటే ప్యాంట్ షర్ట్ వేసుకుని మొగడైపోతామనే. అయినా దీననే లాభంలే. ఇది నిన్ను చూసే చెడిపోతా ఉంది. అయ్యో, జగడం ఎందుకు వచ్చింది జంగందేవర అంటే ముందు బిచ్చమే బొచ్చుముండ అన్నట్టుంది. తిరిగి తిరిగి వచ్చి నా మీద పడతావేంటి? చూసావా బా అయ్యా, వీళ్ళిద్దరితో పిచ్చుకోకుండా మధ్యలో నన్ను లాగుతున్నారు చూడు.
రక్షితే శివేతరాప రక్షితే చాణదేశ బాలికే శరణ్యదేవి కాళికే ఐ త్రీ త్రీ శ్రీ కందరే విహారకేణి మందిరే సదావమాం కపాలికే భజామి భద్రకాళికే శంకర్ ఎక్కడ నరికేవరా ఈ కాల్ మీద అన్న తొక్కరా ఏ మళ్ళీ ఈడు లేకుండా అదేం చేయలేదు నువ్వు ఇట్రా నువ్వు ఎక్కడ పొడిచావు ఇక్కడ తక్కువ ఈ తల్లి ఆ కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి ఈ దేవుణ్ణి చంపుదాం అనుకుంది. దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? చంపలేరు. దేవుణ్ణి ఎవ్వరూ చంపలేరు. రేయ్, ఏ తల్లి అయితే తన కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి నన్ను చంపమని పంపిందో ఇప్పుడు అదే తల్లి చూస్తుండగా తన కొడుకుని నేను నరకబోతున్నా. ఇందిరా ప్లేట్ తిప్పటం అంటే. పెద్దమ్మ, ఇవాళ నీకు రక్తాభిషేకం కన్ఫర్మ్. లేపండ్రా. బిడ్డని కళ్ళ ముందు నరుకుతూ ఉంటే తల్లి పేగు గిలగిలలాడిద్దంటారు. ఇవాళ నేను చూడాలి. ఏంటి తల్లి పేగు గిలగిలలాడుతుందా? తల్లి పేగు ఎక్కడే కదా ఉండేది? గిలగిల కొట్టుకుంటుందా? కొట్టుకుంటుందా? పర్లా, ట్రైనింగ్ బాగానే ఇచ్చావు. స్టామినా చాలా ఉంది. నీ కొడుకు పవర్ ఏంటో ఇప్పుడు చూస్తా. చికెనా చచ్చావా? లేదు లేదు, చావలేదు. నేను ఇప్పుడు ఇక్కడే నిలబడి ఉంటాను. నీ కొడుకు ఎంతసేపు బతకగలడో చూద్దాం. రే శంకర్, అన్నా టైం చూడరా.
రాయ్, గుర్తుపట్టావా? నేను చిక్నాని. ఏంద్రా అంత భయం? వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. పెద్దమ్మా, ఈరోజు నీకు రక్తాభిషేకం చేస్తా అన్నా గాని నా రక్తంతో అనుకోలేదమ్మా. చిక్కిన కొట్టేవరా. రెండు ఆఫీసర్, మా వాడిదేం తప్పులేదు. దీనికి అంతటికీ కారణం నేనే. మా ఆయన్ని చంపారని, నా దేశాన్ని నాశనం చేస్తున్నారని కోపం ఇదంతా నేనే చేయించాను. మా వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడండి. వాడికి ఎంతో భవిష్యత్తు ఉంది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. వాడిని వదిలేయండి, నన్ను అరెస్ట్ చేయండి. లేదు సార్, మమ్మల్ని అమ్మ బయట ఉంటే అంటే 100 మందిని తయారు చేస్తుంది సార్. దేశం చాలా మంచి జరుగుతుంది. మమ్మల్ని వదిలేయండి సార్, నన్ను తీసుకెళ్ళండి. మీరిద్దరూ మర్డర్లు చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి
అధికారులు లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఫైల్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశాననుకోండి, ఈ వెధవలు మళ్ళీ లంచాలు తీసుకోవడం మొదలెడతారు. నా దేశం నాశనం అయిపోదు. నాకు చట్టం అంటే గౌరవమే, కానీ న్యాయం అంటే ఇష్టం. చట్టం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మీరు దోషులను నిరూపించడానికి నా దగ్గర 2 సాక్ష్యాలున్నాయి. ఒకటి మీ నాన్నగారి ఫోటో, ఇంకోటి లైబ్రరీ కార్డ్. యూ కెన్ టేక్ ఇట్. మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీ మీదున్న జాలితో కాదు, నా దేశం మీద నాకున్న ఇష్టంతో. మీరిద్దరూ బయట ఉండడమే నా దేశానికి మంచిది. యూ కెన్ గో. మరి ఇతన్ని చంపింది? వీడిని నేనే చంపాను. ఎంక్వైరీ కోసం ఇక్కడికి వస్తే దేవుడు తన మనుషులతో నా మీద దాడి చేసి నా రివాల్వర్ లాక్కొని నన్నే కాల్చాడు. వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వీటిని చంపాల్సి వచ్చింది. దీనంతటికి మీరే సాక్ష్యం. రేపు కోర్టుకొచ్చి చెప్పాలి, లేకపోతే నన్ను ఊరేస్తారు. చట్టం ఇప్పుడు నిజం అనే సినిమా చూసారే, అదొక్కటే నిజం. దీంట్లో నేను చెప్పిన అన్ని అబద్ధాలే. మీరు బయటికి వెళ్ళినాక ఆడబోయే వినబోయే కూడా అబద్ధాలే. కానీ ఒక్క విషయం, మన దేశం చాలా గొప్పది. కొంతమంది ఎదవలు చేరి నాశనం చేస్తానికి ట్రై చేస్తున్నారు. ఓపిక నశించింది మీకు, నాకు. మన దేశాన్ని బాగు చేసుకుంటానికి ఈ సినిమాలో చూపించినట్లుగా కత్తులు తుపాకులు అవసరం లేదు. 2 చెప్పులుంటే చాలు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు 2 చెప్పులు చేత్తో పట్టుకెళ్ళండి. లంచం అడిగినాన్ని ఒక చెప్పుతో గోపు పగలగొట్టండి. ఇచ్చినాన్ని 2వ చెప్పుతో కొట్టండి. దేశం దానంతటా అదే బాగుపడిపోతుంది. పదండి, మీతో పాటు నేను ఉన్నా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ దేశం మంది, ఎదవలది కాదు. ఇది నిజం. జై హింద్.